మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మెట్లెక్కడ చేయించారు. రీసెంట్ గా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏడుసినార వ్రతం అయితే చేశారు. ఆ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. చాలా మంది కమెంట్ చేశారు ఏడుసినార వ్రతం పూజ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ మెట్లు ఎలా చేయించారు. ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారు, డిఎంస్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో చూసి యూట్యూబ్ లో కూడా కమెంట్ చేస్తున్నారు మెట్లు ఎలా చేయించారు చెప్పండి అని చెప్పి. నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక కామెంట్ లో కానీ ఒక మెసేజ్ లో కానీ డీటెయిల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేను. మీకు చెప్పినా అది ఎలా అర్థమవుతుంది అనేది నాకు తెలియదు కాబట్టి నేను కొంచెం టైం తీసుకుని వీడియో చేస్తానని చాలా మందికి అయితే చెప్పాను. చాలా మంది అర్థం చేసుకుని త్వరగా వీడియో చేసి పెట్టండి అని అడిగారు. నేను ఇన్ని రోజులు టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ వీడియోలో జరిగిన పూజ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. మా ఇంట్లో కూడా 7 శనివారాల వ్రతం అయితే జరుగుతుంది. వడ్డీ రోజు మా ఇంటికి కూడా మెట్లయితే తీసుకొస్తాము. ఆ రోజు మీకు చూపించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకుందాం అనుకున్నాను. మొన్న మా ఇంట్లో వడ్డీ అయితే జరిగింది. ఆ రోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను. సో మీకోసం మళ్ళీ మెట్లయితే తీసుకొచ్చి మొత్తం డీటెయిల్ గా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆ వీడియోలో చూసిన మెట్లయితే ఇవే. మా బాబాయ్ ఈ మెట్లని చెక్కతో అయితే కస్టమైజేషన్ చేసుకున్నారు. ఇలా చెక్కతో అయితే కస్టమైజేషన్ చేసుకున్నారు. గ్లిటర్ షీట్స్ అని దొరుకుతూ ఉంటాయి. ఆ గ్లిటర్ షీట్స్ ని ఇలా స్టిక్ చేశారనమాట. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు పూజ చేసుకునే టైంలో కొంచెం టైం లేక మా బాబాయ్ వాళ్ళు పెయింటింగ్ అయితే వేయలేదు. ఇలా గ్లిటర్ షీట్స్ అయితే అతికిచ్చారు. ఇలా గ్లిటర్ షీట్స్ అతికించడం వల్ల కూడా మెట్లు అయితే చాలా అందంగా ఉన్నాయి. దగ్గర నుంచి ఇలా ప్యాచెస్ గా కనిపిస్తున్నాయి. కానీ మనం నీట్ గా డెకరేషన్ చేసుకుంటే కనుక మనకి ఇదంతా ఏం కనిపించదు. మంచిగా చాలా షైనీగా కనిపిస్తున్నాయి మెట్లు. మీరు అడిగినట్టు ఈ మెట్లు ఎక్కడ చేయించారంటే బయట లోకల్ షాప్ లో కస్టమైజేషన్ చేయించుకున్నారు. మీరు కూడా ఇలాంటి మెట్లే కస్టమైజేషన్ చేయించుకోవాలి అంటే నేను మెజర్మెంట్స్ అయితే ఇస్తాను. అవి నోట్ చేసుకుని మీకు అవసరం ఉంటే ఆ మెజర్మెంట్స్ తో మెట్లు అయితే చేయించుకోండి. సో ఈ వీడియోలో నేను మెజర్మెంట్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే నేను డీటెయిల్ గా చెప్పాలంటే మెజర్మెంట్స్ ఒకటే ఆప్షన్. సో ఈ మెట్లు సైజ్ వచ్చేసరికి మీడియం సైజ్ లో అయితే ఉంటుంది. మెట్ల హైట్ విడ్త్ మెజర్మెంట్స్ అనేవి తీసి చెప్తాను. ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ హైట్ చూద్దాం. హైట్ వచ్చేసరికి 16 సెంటీమీటర్స్ అయితే ఉంది. విడ్త్ కూడా అంతే 16.5 ఉంది. మీకు కావాలంటే 17 కూడా పెట్టుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ హైట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ ఉంది. మీటర్స్ అయితే ఉంది. ఈ హైట్ వచ్చేసరికి ఈ హైట్ అండ్ ఈ హైట్ కూడా 2 సెంటీమీటర్స్ ఉంది. ఇది 16.5 ఉంది. హైట్ వచ్చేసరికి 16 ఉంది. అండ్ ఈ మెట్లు బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అయితే చేసేసాను. ఏడుసినాల వ్రతం ఎలా చేసుకోవాలి, మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం అనే వీడియోని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మేము చేసుకున్న డెకరేషన్ అండ్ పూజ విధానం. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.